హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఫ్రెండ్స్, మనం జనరల్గా ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్ తీసుకున్నాం, మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది. ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుంది? ప్రైమరీ ట్రెండ్ వచ్చేసరికి మనకు అప్ సైడ్ వెళ్తుంది, బట్ పుల్ బ్యాక్ జరిగింది, అక్కడి నుంచి కూడా పైకి వెళ్తుంది. చూడండి, ఇక్కడ మనం ఈ యొక్క డౌ థియరీని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుందంటే, మార్కెట్ ఇలా వెళ్ళినప్పుడు కొద్దిగా రిట్రేస్ అవుతుంది కదా. దిస్ ఈజ్ కాల్డ్ అ టెంప్టింగ్ పాయింట్. ఎవరికి? ఈ యొక్క ట్రెండ్ రివర్స్ అవుతుంది, ఇక్కడ నుంచి ఉండాలి కదా మరి, ఏదో పాయింట్ దగ్గర ఈ అటెంప్ట్ అనేది చేపియాలి రిటైలర్స్ చేత. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే టెంప్టింగ్ పాయింట్. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎప్పుడు కూడా కొంతమంది ఏంటంటే క్యాండిల్స్టిక్ అనాలిసిస్ చేస్తారు, కొంతమంది మూవింగ్ యావరేజెస్ యూస్ చేస్తారు, కొంతమంది ఏంటంటే డిఫరెంట్ ఇండికేటర్స్ అనేది ఫాలో అవుతారు. ఫాలో అవ్వచ్చు, తప్పలేదు. బట్ ఏంటంటే ఈ యొక్క కాన్సెప్ట్ ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే అవుతుంది. ఏం చెప్తుంటే, మనకి మార్కెట్లో ఒకసారి ఈ యొక్క ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఓకే ఫైన్, దెన్ ఏంటంటే రిట్రేస్ జరగనివ్వండి. జరిగి మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ పాయింట్ని మనం ఏంటంటే క్యాప్చర్ చేయగలగాలి. ఓకే, సో మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో కూడా. అండ్ లెట్స్ బిగిన్. సో 5 minutes టైం ఫ్రేమ్కి స్విచ్ చేస్తున్నాను నేను. మనకి ఇక్కడ ఎటువంటి ఇండికేటర్స్తో పని లేదు. బట్ అగైన్ ఇక్కడ చూస్తే చూడండి, ఒక సింపుల్ టెక్నిక్ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తుంది. ఇది వచ్చేసరికి ఒకసారి సెట్టింగ్స్ చూపిస్తున్నాను. ఇది ధన్ అకౌంట్. దీంట్లో మనకి డిఫరెంట్ ఈ యొక్క ఇన్పుట్స్ అనేది పెట్టుకోవచ్చు. కొంతమంది 5 పెడతారు, కొంతమంది 9 పెడతారు. మనమైతే ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్రస్తుతం 20, 50, 100, 200 ఈ 4 కూడా యూజ్ చేస్తున్నాం. బట్ అగైన్ 5, 9 అనేది ఇంకా వెరీ షార్ట్ టర్మ్ అనుకోండి, ఇంకా అవి రైట్. దానికోసం నేనేం చేస్తున్నానంటే ఈ 5 and 9 ఈ 2 కూడా తీసేస్తున్నా అండ్ డిఫాల్ట్గా సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం లోడ్ చేసినప్పుడు ఇదే లోడింగ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క ఇండికేటర్ మనకి ఏం చెప్తాయి అంటే, ఇక్కడ ఏదైతే మనకు ఆరెంజ్ కలర్ కనిపిస్తుందో ఇది 20 మూవింగ్ యావరేజ్. ఈ బ్లూది వచ్చేసరికి 50 మూవింగ్ యావరేజ్, ఇది వచ్చేసరికి 100 మూవింగ్ యావరేజ్, ఇది 200 మూవింగ్ యావరేజ్. జనరల్గా మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది అంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నాం. దాంట్లో 50 కంపెనీస్ ఉంటాయి. దాంట్లో గెయినర్స్ ఎంత ఉంది, ఇది బెస్ట్ ఇండికేటర్. గెయినర్స్, లూజర్స్ ఎంతమంది ఉన్నారో చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తుంటాం నిఫ్టీ స్ట్రెంత్ ఎలా ఉందని చెప్పేసి. దీంట్లో ఎక్కువ ఉన్నాయనుకోండి స్ట్రాంగ్గా స్టాక్స్, దీంట్లో నిఫ్టీ 50లో 50 ఉంటాయి కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 ఉన్నాయి అంటే దీని ఎక్స్ట్రీమ్ బుల్లిష్లో ఉంది. లెట్ మార్కెట్ కరెక్షన్ జరగనివ్వండి, ఎందుకంటే 40 బుల్లిష్లో ఉన్నాయంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట, స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉన్నట్టు. ఇక్కడ లూజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 4, 5 కనిపిస్తున్నాయి అంటే కొద్దిగా మాత్రం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నాయి. అలానే 40 ఉన్నాయి కదా అని ఏకదమ్మన పైకి వెళ్ళదు. మార్కెట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, అలా వెళ్ళిన తర్వాత రిట్రేస్ తీసుకుంటుంది. రిట్రేస్ తీసుకున్న తర్వాత మనకేంటంటే ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో అది కూడా ఒక ఇండికేటర్. బిఫోర్ దట్ మనం ఈ యొక్క డౌ థియరీని డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి చూద్దాం. మోరోవర్ ఏంటంటే ఈ 20 మూవింగ్ యావరేజ్ అండ్ 50 మూవింగ్ యావరేజ్ పైన కానీ ప్రైస్ స్టేబుల్గా ఉంది అంటే ఎనీ మూమెంట్ ఏంటంటే బ్లాస్ట్ అవ్వచ్చు. ఇది అప్ సైడ్ 20 పైన 50 పైన స్టేబుల్గా ఉంది. ఎందుకంటే మార్కెట్ డీప్ రిట్రేస్మెంట్ తీసుకోవట్లే ఎక్కడ కూడా. అయితే ఎటు సైడ్ బ్లాస్ట్ అయింది, ఎక్కడ బ్లాస్ట్ అయింది, దాని ఆపర్చునిటీ ఎలా తీసుకోవచ్చు అనేది చూస్తే ఇక్కడ చూడండి, మనకి 5 minutes టైం ఫ్రేమ్ ఇది. నేను కూడా పోస్ట్ చేశాను చూడండి. ఈ పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్గా పైకి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత ఈ యొక్క లెవెల్ దాకా రావడం, మళ్ళీ రిట్రేస్ తీసుకున్నారు. బట్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు? 20 days మూవింగ్ యావరేజ్ పైన స్పెండ్ చేస్తున్నారు కదా. స్పెండ్ చేస్తున్నారంటే ఇది రిట్రేస్ అనుకోవచ్చు. ఆ టైంలో మనం కన్నా ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్లో ఉంటే సెన్సెక్స్ కంపెనీస్, లేదా నిఫ్టీలో ఉంటే నిఫ్టీ 50ని అబ్జర్వ్ చేస్తే గెయినర్స్, లూజర్స్ని అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈజ్ అ బెస్ట్ ఇండికేటర్ అనమాట. ఒకవేళ ఇటుకైనా స్ట్రాంగ్గా ఉన్నాయి, లైక్ అట్లీస్ట్ ఇటు 70%, ఇటు 30% ఉందనుకోండి, అప్పుడు మనం ఏంటంటే ఇటు ఉండటానికే ప్రయత్నించాలి. ఎందుకంటే 70 స్టాక్స్ అప్ సైడ్ ర్యాలీకి సిద్ధంగా ఉన్నాయి. ఎనీ మూమెంట్ కరెక్షన్ తీసుకుంటాయి, మళ్ళీ ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. ఇది 70% పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో ఇది ఫస్ట్ పాజిటివ్ సైన్ అనమాట. ఈ పాయింట్ దగ్గర మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ పర్ ద డౌ థియరీ మనకి ఏం చెప్తుంది క్లియర్గా, ఇక్కడ బ్లూ మార్క్ చేశాను. ఇక్కడ అప్ ట్రెండ్లో ఉంది. మనకు అప్ ట్రెండ్ ఎలా వెళ్ళింది, ఒక స్వింగ్ క్రియేట్ అయింది, మళ్ళీ స్వింగ్ని బ్రేక్ చేసుకునేది, మళ్ళీ స్వింగ్ని బ్రేక్ చేసుకొని వెళుతూ ఉంటుంది అనమాట జనరల్గా అప్ ట్రెండ్. అయితే
ఈ యొక్క బ్రేకౌట్ జరిగిన తర్వాత ఏం చేయొచ్చు అంటే పాజిబిలిటీ ఉంది మనకి కరెక్షన్ అవ్వటానికి. అంతే కదా! మార్కెట్ బ్రేకౌట్ అయింది. ఒక్కోసారి బ్రేకౌట్ స్ట్రాంగ్‌గా వెళ్ళిద్ది. ఒక్కోసారి బ్రేకౌట్ రిట్రేస్ తీసుకుంటది. ఒక్కోసారి డీప్‌గా తీసుకుంటది. అయితే ఈ సమయంలో మనం ఎక్కడ దాకా వెయిట్ చేయొచ్చు అనేది మనం చూస్తే ఈ రీసెంట్ స్వింగ్ అనేది మనకి బెంచ్ మార్క్. గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి మార్కెట్‌లో. ఇది స్వింగ్‌కి కూడా అప్లికేబుల్ అవుతది. మనకి మార్కెట్ స్ట్రాంగ్‌గా బ్రేకౌట్ చేసిన తర్వాత ఏంది ఈ స్వింగ్‌లో గాని, రీసెంట్ స్వింగ్‌లో గాని బ్రేక్ చేసాడంటే దెన్ ట్రెండ్ మేబీ టర్న్ అవుతున్నట్టు కిందకి. ఇక్కడ బ్రేకౌట్ చేశాడు. బట్ లాస్ట్ మొమెంట్‌లో అగైన్ ఒక ఫ్లాగ్ లాగా ఫార్మేషన్ చేశాడు ఇక్కడ. సింపుల్ ఫ్లాగ్ ఇది. ఆ! కొంచెం కొత్తగా అనిపిస్తది. సింపుల్ ఫ్లాగ్ ఇది. బ్రేకౌట్ చేసాడు. బట్ లాస్ట్ మొమెంట్‌లో మనమైతే ట్రేడ్ తీసుకోం. బట్ అగైన్ ఏం జరిగింది అనేది మనం యాస్ పర్ ద డౌ థియరీ అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ 70,567 అనేది బ్రేకౌట్ అయింది. బ్రేకౌట్ అయిన తర్వాత మనకు జరుగుతుందేంది? మనం ఏమనుకున్నామంటే ఒక్కొక్కసారి ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా గమనించండి ఇక్కడ. ఫస్ట్ రెడ్ క్యాండిల్ వస్తే వీక్ అట్లేం ఉండదు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నట్టు అర్థం అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అగైన్ ఈ యొక్క హై బ్రేకౌట్ అయిందంటే మొమెంటం వస్తది. ఈ కేసులో ఏమైంది ఇక్కడ బ్రేకౌట్ అయింది. కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ రిట్రేస్ తీసుకుంది. బ్రేకౌట్ అయింది. అక్కడి నుంచి కూడా డైరెక్ట్‌గా ఇక ఓవర్ నైట్ మనం ఏం చేయలేం కదా! ఇక్కడైతే పాజిటివ్‌గానే ఉంది. బట్ గ్యాప్ అప్ అయింది. మళ్ళీ కిందకొచ్చింది. గ్యాప్ ఫిల్ చేయలేదు. అట్‌లీస్ట్ ఈ పాయింట్ దగ్గరకి రాలేదు. రాకుండానే మళ్ళీ ఈ యొక్క లెవెల్ బ్రేకౌట్ అయిందంటే ఎవరైనా షార్ట్ చేసుంటే కూడా వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసే వచ్చి ఉంటది. చేసే అవకాశం ఉంది. షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ యొక్క పాయింట్ దగ్గర మనకి మళ్ళీ బ్రేకౌట్ అయింది. నేను ఒకసారి మూవింగ్ యావరేజెస్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ మూవింగ్ యావరేజెస్ మనకేం చెప్తున్నాయంటే 20, 50 పైనే ప్రైస్ స్టేబుల్‌గా ఉంది కాబట్టి ఎనీ మూమెంట్ బ్లాస్ట్ అవుతదనమాట. దట్ ఈస్ వాట్ ఐయామ్ సేయింగ్. అందుకే మనకి ట్రైను ఎప్పుడు కూడా డైరెక్షన్ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ అప్ సైడే ఉందనుకోండి, అప్ సైడ్‌లోనే ప్లాన్ చేసుకోవాలి. అది ఎక్కడ ప్లాన్ చేస్తాం అనేది ఇంకా మనం కొంచెం డీప్‌గా ప్రైస్ యాక్షన్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటది. ఎనీహౌ ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే ఈ ఒక పర్టిక్యులర్ లెవెల్ అనేది బ్రేకౌట్ అయింది. సో ప్రాబబిలిటీ ఏంది మళ్ళీ రిట్రేస్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు అనమాట. సో మనం చూస్తే 2:00 బ్రేకౌట్ అయిన తర్వాత రిట్రేస్ తీసుకొని మళ్ళీ ఈ యొక్క ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసేసి వెళ్ళిపోయాడు స్ట్రాంగ్‌గా. అండ్ మోరోవర్ బ్యూటీ ఏంటంటే ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఈ బ్రేకౌట్ మనం చూసిన తర్వాత ఒకసారి నేను ఇది ఆఫ్ చేస్తున్నాను చూడండి. మనం ఫోకస్ అంతా కూడా ఇది బ్రేకౌట్ అయింది కదా! ఈ స్వింగ్‌లో అనేది వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ ద డౌ థియరీ. ఓకే. ఎందుకంటే మనకి ప్రీవియస్ స్వింగ్ ఈ స్వింగ్ కిందకు వస్తున్నాడు అనుకో మార్కెట్ అప్పుడు ఒక్కొక్కసారి ఫాల్స్ బ్రేకౌట్ కూడా అవుతుంది. మార్కెట్ వీక్ అని చెప్పేసి మనం అనుకోవాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తున్నాడంటే. అంటే ఇక్కడ మేజర్ స్వింగ్ ఉంది కదా! మనకి ఈ బ్రేకౌట్ అయినాక రాకూడదు. వచ్చి క్లోజింగ్ ఇవ్వకూడదు ఈ లెవెల్ దగ్గర. అండ్ మళ్ళీ లాంగ్ ఎప్పుడొస్తది అని మనం ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మీ అందరికీ తెలుసు ఇది బ్యూటిఫుల్ ప్యాటర్న్. దిస్ ఈజ్ ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్ అనమాట. అంటే కన్సాలిడేషన్ తీసుకున్నారు అక్కడి నుంచి కూడా. అండ్ సక్సెస్ఫుల్ బ్రేకౌట్ ఈ లెవెల్ బ్రేక్ చేసాడు. ఈ లెవెల్ బ్రేక్ చేసాడు. సక్సెస్ఫుల్ బ్రేకౌట్ ఇక వన్ వే ర్యాలీ అనేది తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే రౌండ్ నంబర్ 71,500 ఆ లెవెల్ని బొంబార్డ్ చేయడం. అక్కడ ఉన్న కాల్స్ స్టాప్ లాస్లు హిట్ చేశాడు. బట్ అగైన్ ఏంటంటే ఆ యొక్క హై పైన అయితే క్లోజింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ సెట్ టు బి ఏ ప్లాన్ అనమాట. ఇది నిన్న ఎక్స్పైరీ అయింది కదా! ఇదంతా కూడా ఎక్స్పైరీ ప్లాన్ ఉంటుంది డెఫినెట్‌గా. సో అందుకని ఏంటంటే ఈ యొక్క స్వింగ్ హై లో అనేది మనం ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయాలి. అండ్ మీకు కొద్దిగా ఏదైనా డౌట్ ఉన్నా కన్ఫ్యూజన్ గుండా ఈ యొక్క 20, 50 అండ్ ఈ యొక్క 100 ఈ యొక్క మూవింగ్ యావరేజ్ అబ్జర్వ్ చేయండి. ఇంకా 200 దాకా వస్తున్నాడు అంటే కూడా ఇది బుల్ మార్కెట్లో అయితే యాక్సెప్ట్ చేస్తాం సపోర్ట్‌గా. ఓకేనా? బట్ సైడ్ వేస్ మార్కెట్ కానీ ఒకవేళ సైడ్ వేస్‌లో ఉంది లేకపోతే కొద్దిగా వీక్‌గానే ఉన్నాడనుకోండి అటువంటి టైంలో మరి 200 దగ్గర బై చేయటం కంటే వెయిట్ చేయటం బెటర్ అనమాట. ఏదన్నా మనకి ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఇస్తే దెన్ ఎంట్రీ తీసుకోవచ్చు. డైరెక్ట్‌గా మనం 200 దగ్గరికి వస్తే బై చేయాల్సిన అవసరం లేదు. బట్ స్ట్రాంగ్ బుల్లిష్‌లో ఒకసారి వచ్చాడంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఇక్కడ దాకా కూడా డీప్‌గా వచ్చి రిజెక్షన్ జరుగుతూ ఉంటుంది. మనకి మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ కావాలి. అందుకోసం మనం ఏం చేస్తాం ఈ యొక్క నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అండ్ అడ్వాన్స్గా ఉన్నాయా డిక్లైన్స్గా ఉన్నాయా ఎక్కువ నంబర్స్ అడ్వాన్స్ సైడ్ ఉన్నాయా లేకపోతే డిక్లైన్ సైడ్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.